ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హేరా, తాగి తందనాలాడ్డం, రోడ్డు మీద పడి గొడవలు పడ్డమే అనుకుంటే యాక్సిడెంట్లు చేసి ప్రాణాలు కూడా తీస్తున్నావా? అన్యాయంగా మానే ప్రాణాలు తీసావు కదరా దుర్మార్గుడా. బాబాయ్, ఇట్రా బాబాయ్. ఓతూరు నీ ఫోన్ ఇస్తావా? అలా ఇవ్వకూడదు తమ్ముడు. ఎవరైనా చూశారంటే నా ఉద్యోగం పోద్ది. రెండు మాటలనా మా అన్నతో మాట్లాడిచ్చేస్తాను. ఆడుకో ముఖ్యమైన మాట చెప్పాలా? ఇదిగో త్వరగా మాట్లాడిచ్చేసాయి. త్వరగా మాట్లాడు. సరేనా? హలో. రే అర్జున్, నేనురా. రే నువ్వా? చెప్పరా, ఫోన్ ఎక్కడిది? కానిస్టేబుల్ అన్నాను అడిగి తీసుకున్నానులే కానీ నేను జైల్లో ఉన్నా కూడా నాకు మనశ్శాంతిగా లేదురా. పాప వాళ్ళు గుర్తుకొస్తాంటారు. పాపం వాళ్ళన్న చచ్చిపోయి ఆ పాప ఎంత బాధపడుతుండదో నువ్వు చూసినావు కదా. తప్పైతే జరిగిపోయి ఉండదే. అట్లానే ఇడిసిపెట్టి ఊరుకుంటే ఎట్లా? ఆ కుటుంబానికి మనం ఏమైనా చెయ్యాలరా. నాయనతో చెప్పే అన్నని కోల్పోయిన పాప కుటుంబానికి ఏదైనా సాయం చేసేలా చూడరా. నాన్నలా ఆలోచించేది నువ్వేరా, కానీ అది నాన్నకు అర్థం కావడం లేదు. ఏరా అట్లా మాట్లాడుతుండవు? ఏం లేదురా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఇంకాసేపట్లో నాకు పూర్తిగా మనశ్శాంతి దొరుకుతుంది. నువ్వు చెప్పిన మాట నేను వినలేదు, నన్ను క్షమించరా. రేయ్, ఏం మాట్లాడుతుండవు? ఏమై ఉండదురా. నీకే తెలుస్తుంది లేరా. ఉంటాను. రే అర్జున్, ఏం లేదురా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఇంకాసేపట్లో నాకు పూర్తిగా మనశ్శాంతి దొరుకుతుంది. హలో అత్త నేను. రే అబ్బోడా, నువ్వా? చెప్పరా. యాడుండవు అత్త? మనసేం బాలేదు, అందుకే గుడికెళ్తున్నాను. ఇంట్లో ఏం జరిగినదత్త? ఏం జరిగిందా? ఏం జరగలేదులేరా. అత్త నిజం చెప్పు, ఏం జరుగుండది? ఏముండాది? మీ నాయనా రోడ్డు మీద జరిగిన యాక్సిడెంట్ లో ఆ ఆటో కుర్రాడితో పాటు నా కొడుకు కూడా చచ్చాడు. కానీ ఈరోజు వాడి తాగుడు వల్ల ఒక ప్రాణం పోయింది, ఒక కుటుంబం అనాథ అయింది, 3 ఆడపిల్లల జీవితాలు ప్రశ్నార్థకమయ్యాయి. ఇప్పటి వరకు మనసులో చంపేసుకున్న వాణ్ణి శారీరకంగా చచ్చిపోయాడని నిర్ధారించుకున్నాను. అత్త, వాళ్ళ అర్జును నాయనకి నిజం చెప్పబోతుండాడు. నువ్వు విన్న ఇంటికి పోయా నాపు. ఏంట్రా, ఏమి నువ్వు చెప్పేటిది? వాడు నిజం చెప్పబోతుండా? అయ్యో, మీ నాయనికి నిజం తెలిసినదంటే గుండాగిపోయిద్దిరా. అందుకే చెప్తాను, నువ్వు త్వరగా ఇంటికెళ్ళు. ఆడు నిజం చెప్పకుండా ఆపు. విన్న పో అత్త. సరే సరే, నేనిప్పుడే వెళ్తుండాన్రా. డ్రైవర్ అన్నా, గుడికి కాదులే కానీ ఇంటికి పోని.
రేయ్ ఎందుకురా ఇట్లంతా చేస్తుండవు? ఇప్పుడు నాయనకి నిజం చెప్పాలని నీకెందుకు అనిపించుండదురా? తిడితే నన్ను తిట్టినాడు, అందుకని నిజం చెప్పేయాలనా? ఎందుకురా ఇట్లా తొందరపడినావు? ఏంటమ్మా పేపర్? నన్ను క్షమించు నాన్న. నాన్న, మీ దగ్గర ఒక విషయం దాచాను. ఆ యాక్సిడెంట్ చేసింది తమ్ముడు కాదు, నేను. నాకు బదులు తమ్ముడు శిక్ష అనుభవిస్తున్నాడు. నన్ను క్షమించు నాన్న. ఏముండదన్నా, ఏం లేదు. న్యూస్ పేపర్లో యాడ్ వస్తుంది కదా, ఆ యాడ్ పేపర్దా ఇది. పెన్నుతో రాసినట్టుంది. అడ్వర్టైజ్మెంట్లు పెన్తో రాస్తారా? ఏది ఓసారి లైవ్? ఆ, లేదునా, పెన్నుతో రాసినట్టు అగుపిస్తుండదంతే, అదేం లేదు. ఏది ఎలా ఇవ్వు, నేను చూస్తాను. ఇవ్వమ్మా.